హాయ్ అండి, నేను మీ చిట్టి వ్లాగ్స్. మరి ఈరోజు బెల్లం తాలికల రెసిపీని చూపించబోతున్నాను. చాలామంది మరి పాలు తాలికలు చేసేటప్పుడు పాలు విరిగిపోతూ ఉంటాయి కదండి. అలాంటి వారు ఈ రెసిపీని ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ చేసుకునేలాగా అంత కమ్మగా, నోటికి అంత రుచిగా ఉంటుంది. మరి రెసిపీలోనికి వెళ్ళిపోదాం. ముందుగా నేను స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నానండి. నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత ఒక 10 జీడిపప్పు పలుకుల్ని ద్వారగా ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లోనికి 1 కప్పు వాటర్ని వేసుకోండి. నేను ఇక్కడ ఏ కప్తో అయితే పిండిని తీసుకున్నానో సేమ్ అదే కప్తో 1 కప్పు వాటర్ని వేసుకుంటున్నానండి. ఈ వాటర్ని కూడా వేసిన తర్వాత తాలికలు మరీ చప్పగా రాకుండా 1 టేబుల్ స్పూన్ బెల్లాన్ని, చిటికెడు సాల్ట్ని కూడా వేసుకోండి. ఈ బెల్లం పూర్తిగా నీళ్ళలోనికి కరిగిన తర్వాత నేను ఏ కప్తో అయితే వాటర్ని తీసుకున్నానో అదే కప్తో 1 కప్పు పిండిని వేసుకుంటున్నానండి. ఈ పిండి కలిసేంత వరకు 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. మనకి ముద్దలా వచ్చేంత వరకు ఈ పిండిని అంతటిని ఉడికించుకోవాలి. వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ముద్దలా వచ్చిన తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలండి. నేను చల్లారిన తర్వాత చూపిస్తున్నాను పిండిని. ఈ పిండిని అంతటిని 2 నిమిషాల పాటు చేతితో బాగా మ్యాష్ చేస్తూ కలుపుకోవాలండి. తాలికలు చేసుకునేటప్పుడు ఎక్కడ మనకి విరిగిపోకుండా మంచిగా వస్తాయి. ఇలా 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత ఈ పిండిని కొద్దిగా చేతిలోనికి తీసుకుంటూ బాగా మళ్ళీ చేతితో మ్యాష్ చేసుకొని పొడి పిండిని జల్లుకుంటూ తాలికలు చేసుకోవడమేనండి. మరీ లావుగాను అలా అని సన్నగా కూడా చేయకూడదండి. కొద్దిగా పిండిని తీసుకుంటూ తాలికలను ఈ విధంగా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు తాలికలను ఉడికించుకుందామండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని నేను ఏ కప్పుతో అయితే బియ్యం పిండిని తీసుకున్నానో అదే కప్పుతో 3 కప్పులు నీళ్ళని తీసుకుంటున్నానండి. ఈ తాలికలు అనేది మనకి ఉడకాలి కాబట్టి మనం నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలండి. ఈ నీళ్ళు బాగా మనకి పొంగొచ్చేంత వరకు పొంగించుకోవాలండి. ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న తాలికలను కొద్దిగా చేతితో తీసుకొని వేసుకోవాలండి. ఈ తాలికలన్నీ వేసుకున్న తర్వాత 5 నిమిషాల పాటు మనం ఉడికించుకోవాలండి. ఈ తాలికలు అనేది లోపల వరకు మనకి ఉడకాలి కాబట్టి 5 నిమిషాలు టైం పడుతుందండి. ఈ తాలికలు 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత 1 కప్పు బెల్లాన్ని వేసుకోండి. 1 కప్పు పిండిని తీసుకున్నాం కాబట్టి 1 కప్పు బెల్లం సరిపోతుందండి. ఇంకా స్వీట్గా కావాలి అనుకుంటే ఇంకో 1/2 కప్పు యాడ్ చేసుకోండి. అలానే 1 టేబుల్ స్పూను యాలకుల పొడిని కూడా వేసుకోండి. తురిమి పెట్టుకున్న కొబ్బరిని కూడా వేసుకోండి 1/2 కప్పు. ఇవన్నీ వేసిన తర్వాత 2 నిమిషాల పాటు మనం ఉడికించుకోవాలండి. 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఈ తాలికలు చిక్కదనం కోసం 2 స్పూన్లు పొడిపిండిని తీసుకోండి. బియ్యం పిండిని 1/2 కప్పు వాటర్ని వేసుకొని ఈ పిండి అంతా కలుపుకొని ఈ తాలికల్లోనికి వేసుకోవాలండి. మరీ పలచగా లేకుండా మనకి తాలికలు తినేటప్పుడు నోటికి కమ్మగా ఉంటుందండి. కలుపుకున్న పిండిని కూడా వేసుకొని 2 నిమిషాల పాటు కొంచెం తాలికలు దగ్గరగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పును కూడా వేసుకొని ఉడికించుకొని దింపేసుకోవడమేనండి. అంతే, ఎంతో కమ్మని, నోటికి తీయగా, ఎంతో రుచికరమైన బెల్లం తాలికలు ఈజీగా చేసేసుకోవచ్చండి. మరి నా రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి లింక్ని షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.